నమస్తే అండి. దిస్ ఈజ్ హరిహరనాథ్ మడిపల్లి. యువర్ ఫ్రెండ్లీ టీచర్ అండ్ యూట్యూబర్. ఈరోజు మనము ఈ నెల 21/3/2025 నుండి వచ్చే నెల 4/4/2025 వరకు మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల నిర్వహణ మరియు అందులో పనిచేసేటువంటి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్స్ యొక్క బాధ్యతలేంటో మనం తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా మనం పరిశీలిద్దాము 5 నిమిషాల వీడియో నిడివిలో. చీఫ్ సూపరింటెండెంట్ మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా ఎస్ఎస్సి పరీక్షా కేంద్రానికి ముఖ్య పర్యవేక్షణాధికారులుగా చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పుకుంటే పరీక్షలు జరిగే అన్ని రోజులు కూడా పరీక్షా కేంద్రము మీ నియంత్రణలో పనిచేస్తుంది. ఇది మీరు గమనించాలి. సిఎస్ గారు, డిఓ గారు. ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ పాఠశాలలో అన్ని రకాల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అయినా సరే ఒకసారి వెలుతురుతో కూడిన తరగతి గదులు, అదేవిధంగా త్రాగునీటి సౌకర్యము, టాయిలెట్స్, ఇతరత్ర అన్ని కూడా సక్రమంగా ఉన్నాయో ఒకసారి పరిశీలించి రూఢి చేసుకోవాలి. పరీక్షలు జరిగే అన్ని రోజులు అంటే 21 నుంచి వచ్చే నెల 4 వరకు ఉదయం 7:30 నుంచి 8 గంటల లోపే ఆ పరీక్షా కేంద్రానికి దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో భద్రపరిచినటువంటి పేపర్ సెట్ 1 పేపర్ సెట్ 2 అనేది ముందస్తుగా వచ్చిన సమాచారం ప్రకారము తెలుసుకొని అలాంగ్ విత్ సెక్యూరిటీ పోలీస్ పర్సనల్తో కారులో మాత్రమే పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి. ఆ తీసుకొచ్చినటువంటి పరీక్షా పత్రాలని ఉదయం 8 గంటల నుంచి 9 గంటల లోపు సిఎస్డిఓ గారు కేటాయించబడినటువంటి ఇన్విజిలేటర్స్ సమక్షంలో ఆ యొక్క తీసుకొచ్చినటువంటి పేపర్స్ బండల్స్ని ఓపెన్ చేయాలి. ప్రతిరోజు పరీక్షా కేంద్రానికి కేటాయించినటువంటి ఇన్విజిలేటర్స్ని లక్కీ డిప్ ద్వారా మాత్రమే ఎగ్జామ్ డ్యూటీ వేయాలి. ఈ విషయంలో అంటారు కదా, ఏ విధమైనటువంటి రాగద్వేషాలు కానీ పక్షపాతం కానీ గురి కాకుండా వారికి విధులు కేటాయించాలి. సంబంధించినటువంటి సిఎస్, డిఓ, ఇన్విజిలేటర్స్, ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్ పర్సనల్స్ అందరూ కూడా తప్పకుండా విధిగా ఐడి కార్డ్స్ ధరించాలి. మరో ముఖ్య విషయము, పరీక్షా కేంద్రంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిఎస్, డిఓ, ఇన్విజిలేటర్స్, ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్ పర్సనల్స్ ఎవరు కూడా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే వాచెస్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, క్యాల్కులేటర్స్ కానీ ఇతరత్రా తీసుకురావడానికి వీల్లేదు. ఈ విషయాన్ని సంబంధించినటువంటి సిఎస్ గారు, డిఓ గారు అందరు ఉద్యోగస్తులకు కరాఖండిగా చెప్పాలి. మీరు ఆ నియమాన్ని కూడా పాటించాలి. అదేవిధంగా పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ అమల్లో ఉంది అని మీరు తెలియచేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్కరు కూడా ఈ పరీక్ష జరిగే 3 గంటల సమయంలో అటువైపుగా రాకూడదు, సంచరించకూడదు. ఆ పరీక్షా కేంద్రము అంతా కూడా సీసీ కెమెరా నిఘాలో పర్యవేక్షణలో దిస్ ఎగ్జామినేషన్ సెంటర్ ఈజ్ అండర్ సర్వేలెన్స్ ఆఫ్ సీసీ కెమెరా అని మీరు స్టిక్కర్ అతికించాలి. ఇకపోతే ఏ రోజుకు ఆ రోజు పరీక్షలు రాసేటువంటి విద్యార్థుల ఓఎంఆర్స్, మెయిన్ ఆన్సర్ షీట్స్ అంటే మెయిన్ ఆన్సర్ షీట్స్ ఈ సంవత్సరం నుంచి 24 పేపర్ల బుక్లెట్ అందజేయడం అనేటువంటి జరుగుతుంది. అది అందరు సిఎస్, డిఓలు, ఇన్విజిలేటర్స్ గమనించాలి. ఈ అందజేయబడినటువంటి మెయిన్ ఆన్సర్ షీట్స్, అదేవిధంగా ఫిజికల్ సైన్స్కు, బయాలజికల్ సైన్స్కు 12 పేపర్ల మెయిన్ ఆన్సర్ షీట్ ఉంటుంది. ఇవన్నీ కూడా స్టిక్కర్స్, మెయిన్ ఆన్సర్ షీట్స్, స్టాప్లర్స్ ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇకపోతే ఆ రోజు పరీక్ష అయిపోయిన వెంటనే ఉదాహరణకు 10 రూమ్ల ఇన్విజిలేటర్స్ అందజేసినటువంటి ఓఎంఆర్స్ మరియు మెయిన్ ఆన్సర్ షీట్స్తో కూడినటువంటి పార్ట్ బి గ్రాఫ్స్ ఒకవేళ ఉంటే మ్యాప్స్తో కూడినటువంటి ఆ యొక్క విద్యార్థుల మెయిన్ ఆన్సర్ షీట్స్ అందజేయబడినటువంటి మెయిన్ ఆన్సర్ షీట్స్ అన్నీ కూడా సరిగా ఉన్నాయా, డిఓ గారు, సిఎస్ గారు సరి చూసుకొని దగ్గరగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కు విత్ సెక్యూరిటీ ద్వారా కారులో మాత్రమే వెళ్ళి రిజిస్టర్ పోస్ట్ చేసి ఆ పోస్ట్ చేసినటువంటి రిజిస్టర్ పోస్ట్ యొక్క రిసిప్ట్ని తమకు దగ్గరగా ఉన్నటువంటి తయారు చేసుకున్నటువంటి రిజిస్టర్లో దానిని అతికించాలి. ఇకపోతే ఇవన్నీ కూడా సిఎస్ మరియు డిఓ గారి బాధ్యతలు. మరో ముఖ్య విషయము, ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదు కాబట్టి ఆ పరీక్షా కేంద్రాల్లో తరగతి గదులలో
సిఎస్ గారు, డిఓ గారు చొరవ తీసుకుని గోడ గడియారాలు ఏర్పాటు చేస్తే ఇది చాలా బాగా ఉంటుంది. ఇది మీ యొక్క పరిస్థితులకు అనుకూలంగా చూసుకోగలరు. హమ్మయ్య! ఇవన్నీ కూడా మీ సిఎస్, డిఓ విధులు. ఇంకా చాలా ఉన్నాయి. ఇకపోతే ఇన్విజిలేటర్స్ యొక్క బాధ్యతలు మనము పరిశీలన చేస్తే 21/3 నుంచి 4/4/2025 వరకు పరీక్షా కేంద్రంలో విధులు కేటాయించబడినటువంటి ఇన్విజిలేటర్స్ యొక్క బాధ్యతలు తెలుసుకుంటే, కేటాయించబడినటువంటి ఇన్విజిలేటర్స్ అందరూ కూడా ఉదయం 8:30 వరకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. తమకు లక్కీ డిప్ ద్వారా కేటాయించినటువంటి పరీక్షా హాల్లోకి తమకు అందజేయబడినటువంటి ఎగ్జామ్ ప్యాడ్లో అన్ని ఓఎంఆర్ షీట్స్, మెయిన్ ఆన్సర్ షీట్స్, అదేవిధంగా స్టిక్కర్స్, స్టాప్లర్, తరువాత మా అరగంట పరీక్ష అయిపోకంటే ముందు అరగంట ముందు ఇవ్వబడినటువంటి పార్ట్ బి మ్యాప్స్, గ్రాఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయా సరి చూసుకొని 9 గంటల లోపే విద్యార్థి సంబంధించినటువంటి పరీక్షా హాల్లోకి ఎంటర్ కావాలి. పరీక్షా హాల్లోకి ఎంటర్ అయిపోయి విద్యార్థి యొక్క వివరాలు అన్నీ కూడా ఓఎంఆర్లో ఉన్నవా అనేటువంటివి బిగ్గరగా చదువుతూ ఆ విద్యార్థికి అందజేసి, ఆ విద్యార్థి నా వివరాలన్నీ కూడా సరిగా ఉన్నాయి అని సంతృప్తి వ్యక్తం చేస్తే అప్పుడు మీరు ఆ ఓఎంఆర్ షీట్లో విద్యార్థి యొక్క కేటాయించబడినటువంటి బాక్స్లో విద్యార్థి యొక్క సంతకం తీసుకుని ఇన్విజిలేటర్ మీరు కూడా సంతకం చేయాలి. 24 పేపర్ల ఆన్సర్ బుక్లెట్లో కూడా మీరు సంతకం చేయాలి. పార్ట్ బి పైన సంతకం చేయాలి. గ్రాఫ్ పైన సంతకం చేయాలి. అదేవిధంగా మీరు మ్యాప్ పైన కూడా సంతకం చేయాలి. అదేవిధంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే, ప్రతి విద్యార్థికి పరీక్ష పత్రం పైన ఉన్నటువంటి అన్ని పేజీల పైన విద్యార్థి యొక్క హాల్ టికెట్స్ నంబర్ రాయించాలి. ఇవన్నీ కూడా మీరు ఉదయం 9:30 వరకు పూర్తి చేయాలి. తరువాత ఇక ముఖ్యమైన ఘట్టము ఆ తెలుగు నుంచి సాంఘిక వరకు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు పీస్ఫుల్ వాతావరణంలో విద్యార్థి ఎటువంటి స్ట్రెస్కు గురి కాకుండా చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థి పరీక్షలు రాసే విధంగా సంబంధించినటువంటి సిఎస్, డిఓ, ఇన్విజిలేటర్స్ బాధ్యతలు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. తరువాత ఈ 12:30 పేపర్ అయిపోయిన వెంటనే వరుస క్రమంలో విద్యార్థుల యొక్క ఓఎంఆర్, మెయిన్ ఆన్సర్ షీట్, పార్ట్ బి, మ్యాప్, గ్రాఫ్లతో కూడినటువంటి ఆ యొక్క మెయిన్ ఆన్సర్ బుక్లెట్ని తీసుకొని అన్నీ కూడా ఉన్నాయా సరి చూసుకొని విద్యార్థిని మరొకసారి అడిగి అన్నీ ఓకే సార్ అని అన్న తర్వాత ఆ యొక్క మెయిన్ ఆన్సర్ షీట్ చివరి పేజీలో ది ఎండ్ అని రాయించి ఆ యొక్క మెయిన్ ఆన్సర్ బుక్ షీట్స్ని మీరు తీసుకొని సంబంధించినటువంటి సిఎస్ గారికి, డిఓ గారికి అందజేయాలి. చూసారా, ఇవన్నీ కూడా ఇన్విజిలేటర్స్ యొక్క బాధ్యతలు. ఈ బాధ్యతలన్నీ కూడా తెలుగు పేపర్ నుంచి మొదలుకొని సాంఘిక శాస్త్రం వరకు కూడా ఇవే పనులు, ఇవే విధులు, ఇవే బాధ్యతలు నిర్వర్తించాలి. ఒక విషయం మీ అందరికీ చెప్తున్నాను, తెలుసుకోవాలండి. గౌరవనీయులైనటువంటి ముఖ్య కార్యనిర్వహణాధికారి, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్స్ మీరందరూ కూడా ఒక సహభాగస్వామ్యము, కోఆర్డినేషన్తో పనిచేస్తే మాత్రమే ఆ విద్యార్థులు ఈ 7 పరీక్షలను నిర్విఘ్నంగా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ వాతావరణంలో రాస్తారు. ఆ విధంగా మీరు విద్యార్థులకు సహకరించాలి. ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ఈ యొక్క ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణలో మీ బాధ్యతలు నిర్వహిస్తారు. నాకు తెలిసినటువంటి ఈ విధులు, బాధ్యతలు నేను మీకు సమాచారం అందించానండి. ఈ సమాచారం నిమిత్తం మాత్రమే నేను ఈ వీడియో చేశాను. మీరందరూ కూడా ఓపికగా నా యొక్క వీడియోని విన్నందుకు మరొకసారి మీకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ హరిహరనాథ్ మడిపల్లి. నమస్తే.